హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను మిక్స్చర్ చేశానన్నమాట. ఇది కార్న్ఫ్లెక్స్ ఉంది కదా, దాన్ని వేయించాను. అటుకులు, మరమరాలు, నెక్స్ట్ కరేపాకు, పల్లీలు, పుట్నాలు ఇవన్నీ కలిపి మిక్స్చర్ చేశాను. ఇది కార్న్ఫ్లెక్స్ దొరుకుతుందన్నమాట. అది తెచ్చుకొని మనం ఇలా వేయించుకొని దీంట్లో కొంచెం అటుకులు వేయించేసి, పల్లీలు వేయించేసి, కరేపాకు కూడా వేయించి ఇట్లా కలుపుకుంటే ఉప్పు కారం వేసి బాగుంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. నేను అటుకులు అవన్నీ ఇలాగ వేయించాను అనమాట దాంతో. ఎందుకంటే దాంట్లో వేసేస్తే మనకు కొంచెం స్ప్రెడ్ అయిపోతాయి కదా, తీయడం కష్టమని. చూసారా, అటుకులు ఈ జల్లెడ లాంటి గరిటెతోటి దీంట్లో వేసేసి దాంట్లోనే ఇలా అంటూ ఉంటేనే ఫ్రై అయిపోతాయి అన్నమాట. చాలా బాగా ఫ్రై అవుతాయి, పువ్వుల్లాగా విచ్చుకుంటాయి అన్నమాట అటుకులు. అప్పుడు బాగుంటుంది టేస్ట్ కూడా. ఇవి ఎక్కడైనా సూపర్ మార్కెట్లో దొరుకుతాయి అన్నమాట ఈ కార్న్ఫ్లెక్స్. ఇదైతే మిక్స్చర్ మనం అలాగే బూందీ, వాంపూస ఇవన్నీ కలిపి మిక్స్చర్ చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇది సింపుల్గా చేసేసుకోవచ్చు కదా అని ఇది ఎవ్రీ టైం చేస్తూ ఉంటానన్నమాట. 2 monthsకి ఒకసారి అట్లా. చూసారా అటుకులు ఫ్రై అయిన తర్వాత ఎలా ఉన్నాయో, తెల్లగా భలే ఉన్నాయి కదా. ఇప్పుడు కొంచెం పల్లీలు వేస్తున్నాను. డైరెక్ట్గా నూనెలో వేసామనుకోండి కొంచెం పేలినట్టు అవుతాయి. మెల్లగా ఇది దూరం నుంచి మనం వేయించుకోవాలన్నమాట. వేయించేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. పల్లీలు వేయించేటప్పుడు టప్ప టప్ప అంటాయి, అందుకని. ఇవి మామూలుగా కూడా ఉట్టి పల్లీలు వేయించేసుకొని వీటిల్లో ఉప్పు కారం వేసి పెట్టుకుంటే కూడా ఇలా సాయంత్రం పూట స్నాక్ కింద తినొచ్చు, బాగుంటుంది. మంచిగా పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారనమాట. ఇప్పుడు కరివేపాకు వేసాను కొంచెం. మంచిగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు వేసాను అనమాట. ఇప్పుడే ఫ్రై అయిపోతుంది కదా. కరివేపాకు కూడా మనం తినేస్తాం కదా మిక్స్చర్లో, అంత టేస్టీగా ఉంటుంది. ఆయిల్లో ఫ్రై అవుతుంది కాబట్టి మంచిగా ఉంటుంది. పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. చూసారా, కరివేపాకు పల్లీలు 2 ఫ్రై అయిపోయాయి అన్నమాట. కొంచెం ఆయిల్లో అన్నీ ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. అసలు అటుకులు చూస్తుంటే ఎంత బాగున్నాయి చూసారా, తెల్లగా మరమరాలు ఉన్నట్టున్నాయి. అటుకులు వేగిన తర్వాత అంత బాగా వస్తాయన్నమాట. ఇప్పుడు చూడండి, కరివేపాకు పల్లీలు వేసిన తర్వాత ఎలా ఉందో అందం వచ్చేసింది మిక్స్చర్ వేసినట్టు. ఇప్పుడు మనం కార్న్ఫ్లెక్స్ తీసుకున్నాను. మంచిగా కాగుండాలి, నూనె బాగా కాగుంటే మనకు బాగా అలా పువ్వుల్లాగా విచ్చుకుంటాయి అన్నమాట. వడియాల్లాగా మంచిగా ఫ్రై అవుతాయి. కొంచెం కొంచెం వేయిస్తూ ఉన్నాను. ఎన్ని రకాలో చూసారా మనకు కార్న్ఫ్లెక్స్లో. ఇది ఇట్లా చేసుకుంటే ఇలా మిక్స్చర్ లాగా తినొచ్చు, పాప్కార్న్ చేసుకోవచ్చు, ఇంకో వెరైటీ. ఇవే జొన్నలే కదా, ఇవి కూడా మొక్కజొన్నలే కదా, మళ్ళా పాలల్లో వేసుకొని తినేవి ఎన్ని రకాలు వచ్చాయో చూసారా. స్వీట్ కార్ను, పాప్కార్ను, బేబీ కార్ను ఎన్ని ఉన్నాయో చూసారా. ఇది అలా అవ్వట్లేదని ఫుల్గా వేసేసి వేయించాను అనమాట. బాగా వేగిన తర్వాత తీసేస్తున్నాను. ఆయిల్ తోటి తీసేయకుండా ఇలా అని ఒక్కసారి అలా అంటూ ఉంటే ఆయిల్ అంతా దిగిపోతుంది. ఆ తర్వాత మనం దాంట్లో సర్వింగ్ బౌల్లో వేసేసుకుందాం. ఎందుకంటే ఈ ఆయిల్లో ఇందాకే మనం బిస్కెట్స్ ఇవి చేశాను కదా, అందుకని చేశాను. ఆ వీడియో కూడా పెడతానన్నమాట, చూడండి. ఆ తర్వాత ఇది లాస్ట్లో ఇది కూడా వేయించేసాను అన్నమాట. అందుకని ఒకటేసారి అన్నీ చేసినట్టు ఉంటుందని.
ఇట్లా చేసేసి లాస్ట్ ఆయిల్ నేను పడేస్తాను. అది అంతసేపు వేయించాను కదా, ఇంకా ఇది దేనికి యూస్ చేయను అన్నమాట. చూసారా, కార్న్ఫ్లెక్స్ వేయించి వేసేస్తున్నాను. దీంట్లో మనం ఉప్పు, కారం, చాట్ మసాలా కానీ కలిపేస్తే చాలా బాగుంటుంది. ఈజీగా మనం చేసుకోవచ్చు అనమాట. ఇంట్లో చేసుకునే రెసిపీస్ ఈజీగా చేసుకోవడానికి ఎవరైనా చేసుకోవచ్చు అనమాట. బిగినర్స్ కూడా చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఎటు మనం అప్పడాలు, వడియాలు ఇట్లాంటివి వేయించుకుంటుంటాం కదా, ఇట్లాంటివి చేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చు అనమాట. టీ కాఫీ తాగేటప్పుడు తింటే చాలా బాగుంటుంది. మంచిగా ఫ్రై అయిపోయి చూసారా. కొంచెం ఓపికగా వేయించుకుంటే మనకు చిరుదిండ్లు అనేవి రెడీ అయిపోతాయి. వడియాలు, అప్పడాలు అయితే మనం అన్నంలోకి మాత్రమే నంచుకుంటాం, సాంబార్లోకి, రసంలోకి అలా. ఇలాంటివి అయితే మనం అలా డబ్బాలో వేసి ఉంచితే సాయంత్రం పూట ఎప్పుడైనా బోరు కొట్టినప్పుడు, టీవీ చూసేటప్పుడు, బిగ్ బాస్ చూసేటప్పుడు, క్రికెట్ చూసేటప్పుడు, ఇట్లాంటప్పుడు తినడానికి. మొన్న క్రికెట్ వచ్చినప్పుడు నేను పాప్కార్న్ వేయించి ఇచ్చానమాట. చాలా బాగుండింది. పిల్లలిద్దరూ చూస్తూ ఉన్నారు కదా క్రికెట్ ఇంట్రెస్ట్గా. సరైన ఐడియా వచ్చి పాప్కార్న్ చేసి ఇచ్చాను. వాళ్ళకి భలే సరదాగా అనిపించింది అనమాట చూసేటప్పుడు, తింటూ ఉంటే. అంటే ఎవరైనా టీవీ చూసేటప్పుడు ఏదో ఒకటి తింటారనుకోండి, అట్లాంటప్పుడు మనం వెరైటీగా ఇలాంటి స్నాక్స్ చేసుకుంటే బాగుంటుంది. చూసారా, ఉప్పు వేసాను, కారం వేసాను, ఎండుమిర్చి కారము వేసాను, కొంచెం చాట్ మసాలా కూడా వేసుకొని ఇలా కలుపుకుంటే మంచిగా అంతా ఉప్పు కారం పడుతుందన్నమాట. ఎంతో ఈజీగా ఇంట్లోనే మనం చేసుకోవచ్చు ఇలా అటుకుల మిక్స్చరు, అటుకులు కార్న్ఫ్లెక్స్ మిక్స్చరు. ఇది కూడా మనకు సపరేట్గా స్వీట్ షాపుల్లో దొరుకుతూ ఉంటుందన్నమాట. వెరైటీ మిక్స్చర్స్. ఈ వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాళ్ళందరికీ చెప్పండి. ఈ ఛానల్లో చాలా మంచివన్నీ చేశాను, అన్నీ చూడండి అన్నమాట. ఏది నచ్చినా కమెంట్ చేయండి, లైక్ చేయండి. చూసారా, మనకు మిక్చర్ రెడీ అయిపోయింది. ఇది కనీసం 1 వీక్ తినొచ్చు అనమాట. మనం డబ్బాలో వేసి ఉంచేస్తే క్రిస్పీగా ఉంటుంది. డైలీ మనం టీ కాఫీ తాగేటప్పుడు అలా తినొచ్చు. ఎవరైనా ఇంటికి వస్తే మనం మిక్చర్ అలా ఏదైనా సరదాగా పెట్టొచ్చు అనమాట. చూసారా, చూపిస్తున్నాను. అవి అటుకులు చూసారా ఎంత బాగా వేగాయో, పల్లీలు చూసారా ఎలా వేగాయో. వాటికన్నిటికీ ఉప్పు కారం కూడా బాగా పట్టేసింది. ఇది కూడా మనం డబ్బాలో స్టోర్ చేసేద్దాం, ఎప్పుడు కావాలో అప్పుడు తినొచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.